స్వామీజీ చెప్పిందంటే వాస్తవానికంటే ఒకప్పుడు ఋషులు చేసిరు, స్వయంగా చేసి మనకు మార్గదర్శనాన్ని చూపించారు. కానీ ఇప్పటి సమాజం ఏ విధంగా ఉన్నదంటే ఇప్పుడు అనామత వస్తే తింటాము అన్న సమాజం లెక్క ఉన్నది. సాధన చేయాలా, పొద్దుగాల లేచి జపం చేయాలా, అంత టైం ఎక్కడ ఉన్నది అన్నట్లు సమాజం అయిపోయింది ఇప్పుడు. కానీ దీనికి ఒకటి మార్గదర్శనం అంటే గురువులు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి ఎప్పుడైతే సాధన చేసుకుంటా వెళ్తామో భగవంతుడు స్వయంగా కనిపిస్తాడు, భగవంతుడితో స్వయంగా మాట్లాడచ్చు కూడా 100%. ఇది మా నిజ జీవితంలో కూడా ఓసారి సంఘటన కూడా చూడడం కూడా జరిగింది. చెప్పండి ఏం సంఘటన? అంటే షాట్లా అంటే మేము పసుపు ఎత్తాలా, కుప్ప పోయాలి ఒక దగ్గర, చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇరుసుకుంటా పోసినప్పుడు ఒక్క దగ్గర పోయాలా. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నట్లు భగవంతుడి కార్యానికి వెళ్ళాలా. ఆ కార్యానికి వెళ్ళాలనుకుంటే ఆ పని కంప్లీట్ కావాలి. అంటే మేము భార్యాభర్తలం ఇద్దరం అనుకుంటా పని చేస్తున్నాము. మా భార్య కూడా నా ఎంబట్టిన ఉన్నాం, ఇద్దరం పని చేసుకుంటున్నాము. ఆయన రూపంలో అతను బొంబాయిలో పనిచేస్తాడు, మా ఊరు అతనే. ఆయన రూపంలో వచ్చిండు, మాతో హెల్ప్ చేసిండు. మా తోట లోపల మిరపకాయలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, తీసుకుపోమంటే నేనేం చేసుకోవాలంటున్నాడు. అది మా మైండ్లో ఇప్పటికి ఉన్నది, మర్చిపోలే. ఆ మాటలు ఇప్పటికీ మర్చిపోలే. స్వయంగా అయిపోయి నేనేం చేసుకోవాలంట. అదే విషయం ఆయన 3 రోజుల తర్వాత అతను బొంబాయికి ఇంటికి వచ్చిండు అన్నట్లు. వచ్చినాక అడిగినాము, మామ నన్ను తోటలకు మాకు పసుపు ఎత్తదందుకు వస్తేవి, ఆయన పేరు చెప్తలేను, ఆయన ఇప్పుడు లోకం మీద లేడు కానీ వస్తేవి కదా అంటే నేను ఎక్కడ వచ్చినా అంటే చెప్పిండు. ఒక్కసారి ఒళ్ళంతా జడధరించిపోయింది. భగవంతుడు స్వయంగా నా తోటలకు వచ్చి పనిచేసిండు అన్నట్లు నాకు ఒకటి అయిపోయింది స్వయంగా. చాలా పెద్ద అంశం ఇది. చాలా అంటే నా నిజ జీవితంలో మాకు జరిగింది, ఎక్కడన్నా కాదు. మా ఇద్దరం ఉన్నాము, మా భార్యాభర్తలు ఇద్దరం ఉన్నాము, స్వయంగా మాకు జరిగింది. ఎందుకంటే విశ్వాసం ఆల్రెడీ, కాకపోతే మనిషి అప్పుడప్పుడు మర్చిపోతాడు. కాబట్టి దాన్ని రిపీట్ చేసుకున్నందుకు భగవంతుని యొక్క దర్శనం అవసరమే, గురువు యొక్క విద్య కూడా అవసరం. మీరేమంటారు? మీకు రోజు మనకన్నది నమ్మకం, మనం చేసే పని మీద నమ్మకం అన్నది కాదు, విశ్వాసంతో అయితేనే అది పని అన్నది అవుతుంది. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా పని చేసినా, భగవంతుడి దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేసినా అది కాదు అన్నది అర్థం. వాస్తవం. దాన్ని నమ్మకాన్ని బలపరచడానికి సాధన మీకు సపోర్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఏం లాభం వస్తుంది దీంతో అంటే మనం చేస్తున్న పని మీద నమ్మకము, మన మీద మనకు ఒక రెస్పెక్ట్, చలో మనం ధర్మమే నడుస్తున్నామని ఒక విధి విధానంలో సాధన తీసుకోవచ్చు. మీకు కూడా తోచింది చెప్పచ్చు 2 మాటలు మా సంతోషం కోసం. ఎందుకు మిమ్మల్ని అడిగేది అంటే చలో ఇప్పుడు సామాన్య భాషలో కన్నా మేము కూడా ఇదంతా వ్యవస్థ నడిపేయడానికి కష్టపడుతున్నాం కదా, ఎన్నో రకాల ఇబ్బందులు పడుకుంటూ ఈ వ్యవస్థ నడుపుతున్నాం కదా. నడుపుతున్నప్పుడు అరే జనాలకు లాభం వస్తుంది అని అనిపిస్తే మీ నోటితో వింటే ఏమవుతుంది, మాకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అవుతుంది. చలో ఇంకా 4 కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ ఇదైతే నడిపిద్దామని ఒక ఉల్లాసం కలుగుతుంది. ఇప్పుడు నవీన్ చెప్పింది విన్నారు కదా, ఈ సబ్జెక్ట్ నడపడము అంత ఈజీ కాదు. ఇది లోకంలో రాణించదు, లోకంలో సిద్ధించదు. కానీ మనం చేయాలనుకుంటున్నాం. ఎందుకు చేయాలనుకుంటున్నాం? మనం అన్నది ఏమనుకున్నా మనం చేసేది నమ్మకంతో. భగవంతుడని ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, భగవంతుడు లేకపోతే మనం లేము. భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, కాకపోతే ఆయన విశ్వాసం. మనం చేసే పని సుఖ ఏంటంటే ఆయన మీద ఇడిసబెట్టి కోరిక అన్నది ఏంటంటే నాకు అది కావాలా, సాధించాలా. మేము అప్పుడు చేసిన మాటలా మాకు కొద్దిగా మధ్యలో ఇబ్బందులు బాగా చుట్లా అంతా లేకుండా అయిపోయింది. కాకపోతే మేము వచ్చిన మస్తు బాధలు మాకు ఆ భగవంతుడు సాధన వల్లనే అవన్నీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే భగవంతుడు కృప అన్నది లేకుంటే అది ఎట్లయిపోతుంది సాధన జీవితం. చెప్పండి మీ వాక్యాలు ఏమనిపించింది 3 క్లాసులు అంటే మా ఇద్దరు ఒకటే స్వామి. అయితే పొద్దున అనుకున్నాం మేము, అంటే ఈ వారం రోజులలో ఏం జరిగింది మనకి ఎట్లుందని. ఫస్ట్ వారం రాగానే చెప్పినాం. నేను ఒక బాధతో వచ్చిన స్వామికి వచ్చినప్పుడు కూడా మేము ఏడ్చుకుంటాను వచ్చినా ఇట్లా అన్న కదా, మనసు ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లా రాగానని. అదే ఇప్పటిదాకైతే వదిలినాం. ఈ వారంలో జగన్ తీసుకున్నాం కాబట్టి మేము ఇద్దరం ఒకటే అనుకున్నాం. ఎప్పుడు ఏడుచుడు, ఏదైనా అనుకున్నాడు, కొట్లాడుకుండు, లొల్లు పెట్టుకున్నాడు, మాకు ఇట్లానే ఇట్లా మైండ్ మా ఇద్దరికి అంతే ఉండే. ఈ వారంలో ఇట్లా చేద్దాం ఇట్లా మేము చేసుకుంటూ వచ్చినాం కదా.
దాంట్లో మేము ఏమనుకున్నామంటే ఏం చేద్దాం, ఎట్లా ముందుకెళ్దామని బాగా ఇట్లా మాట్లాడుకుంటున్నాం అన్నట్టుగా. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మనకు వచ్చింది ఇది ఇట్లా మాట్లాడదాం, ఎట్లా చేద్దాం, మరి మనకి ఏం జరుగుతుంది అనేది మేము బాగా ఇట్లా ఆలోచించుకున్నాం. పొద్దున మాకు అనిపించింది, కొంచెం మనసాంత అనిపించింది, మనం మాట్లాడుకుంటున్నాం ఎట్లా చేద్దాం ఏం కథ అని. ఇంకా ఇట్లా వేసుకుంటూ ముందుకు పోయి మనం ఇట్లా ధైర్యం తెచ్చుకుని ఇట్లా ముందుకు పోవాలా, ఇట్లా మనం పని చేసుకుంటా అని ఇట్లా అనిపించింది మాకు. వావ్, చాలా పెద్ద అంశం, చాలా పెద్ద అంశం. ఏ ఆయన ఊరు? చెప్పలేకపోతుంది, నేను ఎట్లా చెప్పాలని. ఏ ఊరు మీది? కుప్పకంటి. కుప్పకంటి. ఓకే. దాంట్లో నుంచి ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది అది సారమే, ఇది కొట్లాట నుంచి చర్చకు వచ్చింది. బయట ఇట్లా దుఃఖము, బయట లొల్లి పెట్టుకునేది, ఇట్లా ఒరుకునేది, దాని నుంచి అలా బంద్ చేసి మేము ఏంది అని నా దుఃఖం అనేది నా కళ్ళలో ఆపుకొని కోపం వచ్చి నేను తిట్టకపోయి ఆ మాటతోటే మాట్లాడి తీసుకోగలుగుతున్నా. ఇట్లా ఏంది ఎట్లా వేద్దాం, ఇప్పుడు లొల్లి పెట్టి ఒక కయ్య మాట లొల్లి అయిపోతుంది, అద్దు గొడవ వద్దని ఏంది ఎట్లా వేద్దాం. మరి ఇప్పుడు ఇది చేసినావు నువ్వు, నీకేమనిపించింది, పోయినాక స్వామి అడిగితే ఏం చెప్తావు, నాకేమనిపించలేదు అంటే లొల్లే చాలా ఉన్నది, ఇది మంచి అనిపించింది కదా, నేను అడుగుతా నువ్వేమన్నావు, చేరుతున్నావు కదా అని అంటావు అంటే అడుగుతా సమాధానం చెప్తున్నావు కదా, మొన్నటి దాకా లొల్లి పెట్టినావు కయ్యం ఆడుతుంటే నాకు తెలియదు చెయ్యి అంటుంటే ఇప్పుడు అడిగినావు కదా, ఇదే అది ఇంకా ముందుకు పోయి మనం అర్థం చేసుకొని పోవాలని నేను చెప్పిన. చాలా పెద్ద తేడా, నువ్వు దాన్ని చీపు అనుకుంటున్నామో కానీ చాలా పెద్ద తేడా. గొడవ నుంచి చర్చకు రావడం అనే అంశం అనేది చాలా పెద్ద తేడా, మామూలు తేడా. అలా వేయకపోవడం, నేను అరుగుడు లొల్లి ఇట్లనే ఇదే ఏడుచుడు అని చెప్తే వినకపోతే ఏడవని తప్పించి నాకేం రాదు కదా, నేనేం చెయ్య కదా, అట్లనే అనుకుంటున్నాను. ఇంకా ధైర్యంగా మీరు చెప్పినట్టు ఇంకా 3 నెలల్లో మా సాధనతో మేమే ముందుకెళ్ళి ఇట్లా నిలబడాలని అనుకుంటున్నాం. నిరూపిస్తారు, ఖచ్చితంగా నిరూపించాలి. 3 నెలలు పెద్ద టైం కాదు, 3 నెలలలో మీరు ఒక స్థాయికి వచ్చి నిరూపిస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది మీ మీద. నెక్స్ట్ మీ అనుభవం ఏమన్నా చెప్పండి, 2 ముక్కలు. మనసు స్థిరంగా ఉంటే ఏదైనా సాధనచ్చు, ఏదైనా సాధించవచ్చు అని అర్థమైంది. రైట్. ఇందాక అన్నట్లు నేను 4 రోజుల ముందే చిన్న గోల్ పెట్టుకున్నాను. సాధన చిన్న గోల్ మీరు చెప్పేసారు, ఒక చిన్న గోల్ అన్న పెట్టుకోవాలని. ఆ గోల్ సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది సాధన వల్ల. ఇంకొక 10 రోజులలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మీ నుంచి 10 రోజుల్లో ఒక శుభవార్త వినబోతున్నాను. సరే, మాకు ఇవ్వకపోయినా పర్లేదు, శుభం జరిగిందని చెప్పి అంటే ఈ సమూహం ఆ రోజు ఉండకపోవచ్చు, సరే డన్. అదే ప్రాసెస్. మైల్గా నా ఆలోచనలు మీ నోటి నుంచి వచ్చినప్పుడు నాకైతే ఆనందంగా అనిపిస్తుంది. కాకపోతే ఈ 3 వారాలలో కొద్దిగా అవన్నీ చంపుకొని బతికినోడికి కొత్త ఉత్సాహం లెక్క అనిపించింది. అరే ఇది మీకు మనకు కూడా జీవం ఉన్నది, మన ఆలోచనలు కూడా బతుకుతాయి. ఇది ఫస్ట్ వారమా? ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. తోచిన ఎక్స్పీరియన్స్ మీకు ఏమనిపించింది, మార్క్ ఏమనిపించింది చెప్పండి సార్. అంటే జాబ్లో ఒక టైంలో ఎక్కువ అంటే చేసిన పనికి గుర్తింపు లేకుండా ఇప్పుడు ఈ మధ్యలో చేసిన దానికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు అనేది కనిపిస్తుంది. పనిచేయబుద్ధి అయినట్టు వాళ్ళ నుంచి ఇంకా గుర్తింపు వస్తుంది, మనకు ఆత్మానందం దొరుకుతుంది. దానికోసం అయితే ఇదంతా ట్రై చేస్తుంది. మీకు తెలుసో లేదు, కేవలం ఆత్మానందం కోసం ఇన్ని కథలు కదా.